Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. Jesus said to her, I am the resurrection and the life. Whoever believes in me, though he die, yet shall he live. The book of John chapter 11 verses 25. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున దేవుడు నీతోనూ నాతోనూ మనందరితో తెలియచేస్తున్న మాట. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించును గాక. అందరికీ దేవుని నామం పేరిట ఈస్టర్ శుభాకాంక్షలు. దేవుడు క్రీస్తు పునరుద్ధానమును గురించి మాట్లాడుతున్నాడండి. ఆయన మరణాన్ని జయించిన గొప్ప దేవుడు. ఆయన మన కొరకు సిలువలో ప్రాణత్యాగం చేసి మన కొరకు 3వ దినమున లేచి ఉన్నాడు. ఆయన మరణాన్ని గెలిచిన గొప్ప దేవుడు. యేసు పునరుద్ధానమును జీవమును నేనే అని మాట్లాడుతున్నాడండి. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో చనిపోయినను కూడా వారు బ్రతుకుతారని దేవుని యొక్క లేఖన భాగం సెలవిస్తుంది. చూడండి, దేవుడు ఆయన పరిశుద్ధమైనటువంటి దేవుడు. ఆయనను కలిగి ఉన్న మనము కూడా దేవుని బిడలమై ఉన్నాం. మనం దేవుని యొక్క బిడలంగా ఈ లోకంలో జీవిస్తున్నప్పటికీ మనల్ని మనం తగ్గించుకుంటూ ఈ లోకానికి వ్యతిరేకంగా దేవుని దృష్టికి యథార్థంగా మనం బ్రతకాలి. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే అని సెలవిస్తున్నాడు. మనకు మరణము సంభవించినను మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచిన బిడలమైతే తప్పకుండా మనము చనిపోయినవును కూడా బ్రతుకుతామని దేవుడు సెలవిస్తున్నాడు. క్రీస్తు 2వ రాకడ రోజున దేవుని కొరకు మరణించిన ప్రతి ఒక్కరు కూడా సమాధుల్లో నుంచి మొదటిగా లేచెదరు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే క్రీస్తునందున్న బిడలమైన మనమందరమును కూడా క్రీస్తు జీవమును గూర్చి ప్రకటిస్తూ ఆయన త్యాగం చేసినటువంటి తన యొక్క ప్రాణాన్ని బట్టి మనం ఆయనను స్తుతించాలి. మనందరి కొరకు ఆయన శిలువ మరణం పొంది ఆయన మరణ కొరకు 3వ దినమున లేచి పరిశుద్ధమైన దేవుడిగా మనకు నిలబడి ఉన్నాడు. కనుక నీవు నేను మనమందరమును దేవుని యందు విశ్వాసం ఉంచిన బిడలంగా జీవించుదుము గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవా, ఈ శ్రేష్టమైన పాదమునకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో దేవా, నీ యొక్క పునరుద్ధానమును గూర్చి ప్రభువా నీవే జీవమునై ఉన్నావని మేమందరము విశ్వసించి అట్టి కృప దయచేయండి. ప్రభువా, ఎవరైతే నీ యందు విశ్వాసం ఉంచుతారో వారు చనిపోయినను బ్రతుకుతారని సెలవిచ్చావు కదా ప్రభువా. మరి ఎవరైతే తండ్రి నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నారో వారు చనిపోయి ఉన్నారో దేవా, వారందరినీ బ్రతికించండి ప్రభువా. నీ నామమును బట్టి నేను స్తుతించాలి. నిన్ను మహిమపరిచి బిడలంగాను నీవే గొప్ప దేవుడవై ఉన్నావు. నీవు సత్యవంతుడవు, యథార్థవంతుడవు, పరిశుద్ధమైన దేవుడని మేమందరమును నిన్ను ఆరాధించే బిడలంగాను మేమంతా ఉండేలాగును సహాయం దయచేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.